జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అనుభవం లేదట. జగన్మోహన్ రెడ్డికి విజన్ లేదట. జగన్మోహన్ రెడ్డి మంత్రిగా పనిచేయలేదట. ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి, ఎలాంటి విజన్ లేని వ్యక్తికి, అభివృద్ధి గురించి తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాష్ట్రం నాశనమైపోతుంది స్వామి అంటున్నాడు నారా లోకేష్ బాబు. నారా లోకేష్ బాబుకి ఈ వీడియో ద్వారా గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నాం. మీరందరూ ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఎవరు మంచి చేశారు, ఆ రాష్ట్రానికి ఎవరి వల్ల ఉపయోగం ఉంది, వీటన్నింటినీ నేను క్షుణ్ణంగా విశ్లేషిస్తాను. మీరు చేయాల్సిన పని నా వీడియోలు 10 మందికి చేరేలా వీడియోలు షేర్ చేసి లైక్లు చేస్తే, లైక్లు మీరు ఎప్పుడైతే కొడతారో వీడియో కూడా 10 మంది ఎక్కువగా చూసేదానికి అవకాశం ఉంటుంది. వీడియో కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం నా గొంతును నేను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి గట్టి కౌంటర్ మనం వీడియో చూసిన తర్వాత ఇస్తాం. ఫస్ట్ నారా లోకేష్ బాబు గారు మాట్లాడండి. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి. ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం ఏనాడైనా ఆలోచించలేదు. చూశారుగా లోకేష్ బాబు మాట్లాడుతున్న మాటలకి మనం గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే. నారా లోకేష్ బాబు గారు, మీ నాన్నకి 45 సంవత్సరాల అనుభవం ఉండి 15 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఏం చేశాడో మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 3 సంవత్సరాల్లో, కరోనా 2 సంవత్సరాలు పోయింది. కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆదాయం లేదు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని చూసుకోవడానికి, వాళ్ళకి వైద్యం అందించడానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే పరిపాలన సరిపోయింది. మిగతా 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిలో గాని, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలో గాని, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడుల్లో గాని మీరు కనీసం మీ నాయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 1% చేయగలిగాడా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదా? మంత్రిగా పనిచేయలేదా? మంత్రిగా పనిచేయనటువంటి వ్యక్తి, అనుభవం లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు 27% ఐఆర్ ఇవ్వాలి అని ఆయనకు ఆ విజన్ ఎక్కడి నుండి వచ్చింది నారా లోకేష్ బాబు? అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావాలి అని సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించి ప్రజల వద్దకు పరిపాలన తీసుకువచ్చి, ఇంటి వద్దకు మనిషి వచ్చి మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి అని ఉంటూ ప్రతి గ్రామానికి 10 మంది ఉద్యోగస్తులను పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏ రోజైనా మీ నాన్నకు ప్రజల వద్దకెళ్లి మీకేం కావాలి అని అడిగే అంత పరిపాలన మీ నాన్న జీవితంలో ఎప్పుడు చేశాడు? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా 2,60,000 ఉద్యోగాలు, వైద్య రంగంలో 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్టీసీ కార్మికుల్ని 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. గ్రామానికి గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చాడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతి పట్టణంలో తీసుకొచ్చాడు, విలేజ్ హెల్త్ సెంటర్లు ప్రతి గ్రామంలో తీసుకొచ్చాడు, 104 ద్వారా ఉచితంగా మందులు అందించాడు, ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించాడు. ఇంటి వద్దకెళ్లి పింఛన్ అందించే కార్యక్రమాన్ని చేశాడు. అకౌంట్లో ప్రతి పేదవాడికి డబ్బులు పడేటట్లు చేశాడు. స్కూలుకు వస్తేనే 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది అని అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇలా సంక్షేమ పథకాలు 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసి ప్రజల మెప్పు పొందిన ఏకైక నాయకుడు భారతదేశంలో. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా విద్య, వైద్య రంగాలను
పటిష్టం చేసి రాష్ట్రంలో మద్యం లేకుండా, మద్యం తాగుబోతులు రోడ్లపైన తిరగకుండా, ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మి శాంతి భద్రతలను కంట్రోల్ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి మీ నాన్న అటువంటి పరిపాలన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా చేయగలిగాడా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జగన్ 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 అని అరుస్తూ జనం వస్తున్నారు అంటే మీ నాన్నకు ఆ విధంగా జనం రాగలుగుతున్నారా? పోనీ దేశంలో ఏ నాయకుడికైనా అంత జనం వస్తున్నారా? దట్ ఈజ్ జగన్. అనుభవం లేకపోయినా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన తెచ్చిన పెట్టుబడులను ఈ రోజు మావి అని మీరు చెప్పుకోగలుగుతున్నారు. ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలని మావి అని మీరు చెప్పుకోగలుగుతున్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని రాష్ట్రానికి తీసుకువచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి మీ నాన్న 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడా? అది జగన్మోహన్ రెడ్డి విజన్ అంటే. చెప్పండి, ఎవరికి విజన్ ఉంది, ఎవరికి అనుభవం లేదు? అనుభవం ఉన్న నేత ఏం చేశాడు? ప్రజలందరూ కూడా కామెంట్ల రూపంలో నారా లోకేష్ బాబుకి గట్టి కౌంటర్ ఇవ్వాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.